హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే కేసరి ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ ఆన్ చేసి ఒక బాండలు పెట్టుకోవాలండి. ఇందులో చూడండి, బాండలు వేడెక్కాక మనం ఇందులో ఒక స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేసుకుంటే గీ కొంచెం కరిగాక ఇందులోనే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైనవి వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రం వేసాను. ఈ జీడిపప్పుని కొంచెం సిమ్లో పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి. పెద్ద మంట మీద కాలేయనుకో నల్లగా వచ్చేస్తాయి, కానీ అవి సరిగ్గా డ్రై అవ్వవు. అందువల్ల ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టి నీట్గా ఇలా చూడండి డ్రై చేసుకొని ఇవి తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఇందులోనే మనం రవ్వ వేసుకొని వేయించుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. మనకి ఇష్టం, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత రవ్వ తీసుకోవచ్చు. రవ్వ మరీ రోస్ట్గా ఏగనవసరం లేదు. కొంచెం రవ్వ వేడెక్కితే చాలండి. గీలో రవ్వ వేగుతుంటే అసలు ఎంత బాగుందో స్మెల్, చాలా సూపర్గా ఉంటుందండి. కేసరి ఇప్పుడే తినేయాలన్నంత ఇదిగా ఉంది. ఈ రవ్వ వేగినాక మనం ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని చూడండి, ఇలా ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇందులో తర్వాత నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా, అందుకు 3 గ్లాసు వాటర్ పడతాయి. నేను ఒక గ్లాస్ పాలు వేసుకున్నాను, 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అచ్చంగా పాలతో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అచ్చంగా పాలతో చేసుకునేటప్పుడు కొంచెం షుగర్ తక్కువ వేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఈ పాలు బాయిల్ అయ్యే లోపల ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని గీని ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. అంటే ఆయిల్ తర్వాత మనం రవ్వ వేసిన తర్వాత అది కలబెడుతూ ఉంటాం కదా, మనకి టైం సరిపోదు. పాలు చూడండి, ఇప్పుడు పాలు అవి తెల్లుతున్నాయి, బాగా ఇలాగే వైట్గా చేసుకోవచ్చు కేసరి. బట్ మా పాప కొంచెం కలర్గా ఉంటే తింటుంది, వైట్ తిందు. ఇది లడ్డు కలర్ అండి, బయట అమ్ముతారు కదా, ఇది ఈ లడ్డు కలర్. జస్ట్ ఒక చిటికెడు వేసానండి. ఫుడ్ కలర్ తినకూడదు తెలుసు, బట్ మా పాప వైట్గా తిందు. ఎప్పుడన్నా మనసు కాబట్టి మనం వేసుకోవచ్చు, ఏం కాదండి. ఇలా చూడండి, ఇప్పుడు ఇందులో మనం రవ్వ వేయాలండి. ఈ కేసరి మొత్తం ప్రాసెస్లో కొంచెం కష్టమైంది ఈ రవ్వ వేయడమేనండి. రవ్వ వేసేటప్పుడు ఉండగట్టకుండా వేసుకోవాలి. మనం కొంచెం బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం ఉండగట్టిందంటే దానికి కొంచెం టేస్ట్ అది మారిపోతుంది. చూడండి, బాగా అస్సలు ఆగకూడదు, కలుపుతూనే ఉండాలి. కొంచెం ఇలా బాగా కలిపిన తర్వాత కలిపేటప్పుడు కొంచెం గీ వేసుకున్నాం అనుకోండి, మనము అది ఉండగట్టకుండా ఉంటుంది. కొంచెం గీ వేసుకొని ఒక స్పూన్ గీ వేసుకుంటే ఉండగట్టకుండా ఉంటుంది. బాగా మిక్స్ చేయాలి, బాగా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇలా బాగా కొంచెం రవ్వ గట్టి పడుతుంది. బాగా కలుపుతున్న తర్వాత ఇలా రవ్వ గట్టి పడిన తర్వాత నేనైతే ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ చక్కెర వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు షుగర్ ఎక్కువ తినే పంతే కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మేము కొంచెం తక్కువ తింటాం అనుకున్నప్పుడు షుగర్ తక్కువ వేసుకోవచ్చు. చూసుకొని మన స్వీట్ మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు. షుగర్ అంతా ఇలా చూడండి, షుగర్ అంతా ఇప్పుడు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇది జ్యూసీగా వస్తుంది. బాగా కలబెట్టాలి, ఉండగట్టకుండా ఇలా బాగా కలబెడుతూనే ఉండాలండి. ఈ కేసరి ప్రాసెస్లో మొత్తం చేతికేనండి ఎక్కువగా పని ఉండేది, కలబెడుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు కలబెట్టాక ఇంకొంచెం ఇందులో మనకి గీ అంటే తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. రవ్వ కదా, సుజీ రవ్వలో కొంచెం గీ ఎక్కువగానే పడుతుంది. లాస్ట్గా ఒక స్పూన్ గీ వేసాను. ఇందులో మనం ఇందాక డ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఆ జీడిపప్పు వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేయాలండి. బాగా కలబెట్టేసి ఇందాక గీ అప్లై చేసుకున్నాం కదా, ఆ ప్లేట్లో మనం ఇది వేసేసి కొంచెం మళ్ళీ అట్లకాడ మీద కొంచెం గీ వేసుకుంటే మనకు అంతా స్ప్రెడ్ చేయడానికి, ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి బాగుంటుంది. చూడండి, ఇలా వేసేసి మొత్తం అంతా సమానంగా ప్లేట్ మొత్తం అలా పరిచేసేసి కొంచెం ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మనం ఒక స్పూన్ కానీ చాక్ కానీ తీసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం ముక్కలుగా కోసుకోవచ్చు. జస్ట్ 15 మినిట్స్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కూడా అండి. ఒక గ్లాస్ రవ్వతో మనకైతే చాలా క్వాంటిటీగా వస్తుంది. ఓకే, ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్.